అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్ని దేని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే మనలో ఉన్న అసూయ, పగ, కక్షలు, కోపము, అహంకారం ఇవన్నీ కూడా విడిచిపెట్టమని చెప్పేసి కీర్తన గ్రంథాల్లో చెప్తూ ఉంటాడు. ఎపిసి రాసిన పత్రికలో చెప్తూ ఉంటాడు అనమాట అండి. మనం వీటన్నింటినీ విడిచిపెట్టి చక్కగా దేవుని నామ మహిమాత్మ జీవిస్తే కనుక దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు అనమాట అండి. యవనస్తులు వీటన్నిటిని విడిచిపెట్టి దేవుని నామ మహిమాత్మే జీవిస్తారండి. అలాగే మనం చూసుకున్నట్లయితే రెండవదిగా వీటన్నిటిని విడిచిపెట్టి దేవుని వెంబడించి ఆశీర్వాదం పొందమని చెప్పేసి దేవుడు తన పరిస్థితి లేకుండా ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. ఎవరు వెంబడించారండి? చూసుకున్నట్లయితే మత్తయి సువార్తలో మత్తయ్య గారిని దేవుడు పిలిచినప్పుడు, మత్తయ్య లెగిసి నన్ను వెంబడించని చెప్పేసి దేవుడు అడిగినప్పుడు, పిలిచినప్పుడు వెంటనే మత్తయ్య గారు దేవుని వెంబడించినట్లు మనం చూస్తూ ఉన్నామండి. మనమైతే వెంబడిస్తామా? దేవుడు మనల్ని అడిగినప్పుడు, పిలిచినప్పుడు ఎన్నెన్నో సాకులు చెప్తూ ఉంటాం, కానీ దేవుని మనము వెంబడించలేమన్నమాట అండి. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే సర్వశక్తి గల దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదండి. జక్కయ్య గారు లూకాసు వార్తలో జక్కయ్య చెట్టు దిగు రమ్మనగానే వెంటనే చెట్టు దిగి వచ్చి దేవుని వెంబడించినట్లు మనం చూస్తూ ఉన్నామండి. అతడు బహు ఆస్తిపరుడు అయినప్పటికీ కూడా అతని ఆస్తి అంతటిని కూడా విడిచిపెట్టేసి దేవుని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నామన్నమాట అండి. అదేవిధంగా మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఒక ఆయన దేవుడు అంటాడు, నీకు ఒకటే కొద్దుగా ఉంది, నీకున్న ఆస్తి అంతా అమ్మేసి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించమని చెప్పేసి అడిగినప్పుడు వెంటనే అతడు ముఖం చిన్నబుచ్చుకుని దుఃఖపడి వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉన్నామన్నమాట అండి. దేవుని వెంబడించగలిగాడండి, అతను వెంబడించలేకపోయాడు అనమాట అండి. ఎందుకని? అతనికి దేవుని వెంబడించకపోవడానికి బలమైన కారణం ఏంటంటే అతనికి ఆస్తి అడ్డుగా ఉందన్నమాట అండి. అతడు ఆస్తిపరుడు కనుక ఆస్తిని వదలలేక దేవుని వెంబడించకుండా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. యవనస్తులు మనం కూడా దేవుని వెంబడించే స్థితిని కలిగి ఉందామా? ఏమంటారండి? అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దేవుని వెంబడించాలంటే ఓర్పు కలిగి జీవించాలన్నమాట అండి. రామపత్రికలు చెప్తూ ఉంటాడు, అన్ని విషయంలో ఓర్పు కలిగి ప్రార్థన చేసుకోమని చెప్పేసి చెప్తూ ఉంటాడు అనమాట అండి. ఓర్పు అనేది ఒంటికి మంచిది, ఇంటికి మంచిది, అన్నిటికీ మంచిది అనమాట అండి. ఎవరైతే ఓర్పు కలిగి జీవిస్తూ ఉంటారో వారందరినీ కూడా దేవుడు అంచెలంచెలుగా దీవించి ఆశీర్వదిస్తూ ఉంటాడు అనమాట అండి. హిజ్కియా గారు చక్కగా ఓర్పు కలిగి ప్రార్థన చేస్తారా? చేయలేదండి. ఓర్పు కలిగి ప్రార్థన చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు అనమాట అండి. ఇలాగ పరిశుద్ధ గ్రంథంలో చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే చాలామంది ఓర్పు కలిగి జీవించారు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకుని భూమి మీద హాయిగా జీవించినట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. మరి మనం అర్థం చేసుకున్నారండి, ఏవైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా విడిచిపెట్టి చక్కగా దేవుని వెంబడించి చక్కగా ఓర్పు కలిగి జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామండి. ఏమంటారండి? మీ ఆలోచన మీదనమాట అండి. యవనస్తులు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా ఒకసారి పిల్లలు ఆలోచన చేసుకోండి. ఏది మంచిదో ఏది చెడ్డదో దేవుణ్ణి అడిగి ప్రార్థన చేసి అడిగి చక్కగా ఇవన్నీ ఈ లక్షణాలు కలిగి మనం జీవించినట్లయితే, దేవుని యొక్క ఆలోచన ప్రకారం మనం నడిచినట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు అనమాట అండి. అయితే నేను దేవుని మాట వింటానండి. ఏవైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని వెంబడించి ఓర్పు కలిగి జీవిస్తానని చెప్పేసి ఎంతమంది అయితే ఆలోచన కలిగి ఉన్నారో వారందరూ కూడా తలలో ఉంచండి, ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధ పరలోకపు నీ ఘనమైన పదం లెక్కలేని స్తుతి స్తోత్రాలు ప్రభా. వేటిని విడిచిపెట్టమనో తను మీరు మాట్లాడారు, నిన్ను ఎలా వెంబడించాలో తను మీరు మాట్లాడారు తండ్రి, స్తోత్రం ప్రభా. అలాగే తండ్రి స్తోత్రం ప్రభా, ఏ విధంగా ఓర్పు కలిగి జీవించాలో మీరు మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు తండ్రి, స్తోత్రం ప్రభా. చక్కగా తండ్రి ప్రభా అన్నీ విడిచిపెట్టి తండ్రి, స్తోత్రం ప్రభా. నిన్ను వెంబడించి తండ్రి ఓర్పు కలిగి జీవించి తండ్రి ప్రభా. పిల్లలందరూ తండ్రి ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడం తగిన సహాయం దయచేయండి ప్రార్థిస్తున్న ప్రభా. నీకు వందనాలు. పిల్లలందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. చిన్నలను, పెద్దలను, యవనస్తులను, వృద్ధులను దండిస్తుంది ప్రభా. ప్రతి ఒక్కరిని పేరుని దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన సహా వరకు దయచేయమని ప్రతి ఒక్కరూ తండిస్తుంది ప్రభా. విశ్వాసంతో ప్రార్థన చేసుకుందని ప్రభా. నీవు ఇచ్చే ఆశీర్వాదాన్ని సంపాదించుకునే యోగ్యత కలిగి జీవించే కృప దయచేయమని ప్రతి ఒక్కరికే ప్రభా, ప్రతి ఒక్కరు ఓర్పు కలిగి జీవించే యోగ్యత దయచేయమని
ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి. మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థనకు తగిన ప్రతిఫలం దయచేయమని మా కొరకు తరగరాని యేసుక్రీస్తు ప్రశ్న నమ్మలని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. త్రియక దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగులను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. దేవుడిచ్చిన మహాఉచ్చరమైన కృపను బట్టి పరిశుద్ధ గ్రంథంలో చాలామంది కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాటిని విడిచిపెట్టారు, దేవుని వెంబడించారు, ఓర్పు కలిగి జీవించారు. అప్పుడు దేవుడు వాళ్ళందరినీ కూడా భూమి మీద హాయిగా ఉండేటట్లు చేశాడనమాట అండి. ఎందుకంటే దేవుడు వాళ్ళందరికీ కూడా మంచి ఆరోగ్యం దయచేసి హ్యాపీగా ఉండేలాగా చేశాడు దేవుడు. మనం కూడా ఈ లక్షణాలు కలిగి జీవించినట్లయితే మనల్ని కూడా దేవుడు మనకు కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితి దేవుడు మనకి కలగజేస్తూ ఉంటాడు అనమాట అండి. యవనస్తులు ఏమంటారు? మీ ఆలోచన మీదే. వృద్ధులు, పిల్లలు, పెద్దలు మీరేమంటారండి? ఏ ఆలోచన కలిగి ఉంటారు? వింటారా దేవుని మాట? చేస్తారా ఓర్పు కలిగి ప్రార్థన, విశ్వాసంతో ప్రార్థన, దేవునికి నమ్మకంగా జీవిస్తారా? దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకుని భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉండాలని ఆలోచన కలిగి ఉన్నారా? ఏమంటారు?